కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గురించి ఒకసారి చూద్దాం. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు డేటా టైప్స్ వేరియబుల్స్ అండ్ యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకేనా? సో మనకు జావాలో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, రైట్? జావాలో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్లో మెయిన్గా మనం చెప్పుకునేది ఏముంది? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్తాం, వన్ ఆఫ్ ది మేజర్ ఫీచర్ అనమాట. అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. జావా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ as well as జావా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అని చెప్తాం. తర్వాత జావా హ్యాస్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అని ఇది ఒక ఫీచర్గా చెప్తాం. ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట. సో ఒక కాన్సెప్ట్లోనే మనం 3 ఫీచర్స్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. సో అండ్ గోయింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ మల్టీ థ్రెడెడ్ అని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, రాబస్ట్, సెక్యూర్, లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. బట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే అప్పట్లో కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నామో అక్కడ దాన్ని వెరిఫై చేసుకుంటూ వస్తాం అనమాట ఫీచర్స్ని. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, సో వీఆర్ గోయింగ్ టు కవర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ జావా హ్యాస్ ఏ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఫీచర్. ఓకే, సో లెట్స్ ట్రై. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేశారు మీరు. సో జావా కోడ్ అనేది రాశారు, జావా కోడ్ అనేది డెవలప్ చేశారు. సో ఈ జావా కోడ్ని మీరు డెవలప్ చేసిన తర్వాత ఏం చేశారు? సేవ్ చేసిన తర్వాత కంపైలేషన్ అనేది చేశారు. ఎలా చేశారు? జావా సి ప్రోగ్రామ్ని .java అని చెప్పి కంపైలేషన్ అనేది చేశారనమాట. కంపైలేషన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తున్నామో, జావా కోడ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్, రైట్? హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే రాస్తున్నామో ఈ జావా సి ఏం చేస్తుందంటే, ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే మనకు, ఓకే, సో మనకి ఏం చేస్తుంది? డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద ఎక్స్ట్రా ఫీచర్ వెన్ కంపేర్డ్ విత్ C++ అండ్ అదర్ వాటితో కంపేర్ చేసినప్పుడు. సో జావా అనేది సెక్యూర్ లాంగ్వేజ్ అంటాం, ఏదర్ లైక్ పైథాన్తో కంపేర్ చేసినా కానీ జావా అనేది సెక్యూర్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి జావా హ్యావింగ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఎందుకంటే కంపైలర్ ఏం చేస్తుందంటే మన హై లెవెల్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అంటే మనకు అర్థం కాదనమాట, అర్థమైంది? ఇది ఎన్క్రిప్టెడ్ కోడ్ లాగా కనిపిస్తుంది అనమాట ఓపెన్ చేసామంటే. సో జావా కోడ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తున్నామో అది మన జావా కంపైలర్ చేత మీడియేటర్ అనమాట. ఇది ఇట్స్ లైక్ ట్రాన్స్లేటర్ అని అనొచ్చు. ఈ జావా కంపైలర్ ఏం చేస్తుంది? ఎంటైర్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని డాట్ క్లాస్ ఫైల్లో కన్వర్ట్ చేసి మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా? ఇది సెక్యూర్డ్ ఫైల్ అనమాట, డాట్ క్లాస్ ఫైల్. సో ఎవరికైనా మనం షేర్ చేయాలి, ఒక పర్టికులర్ కోడ్ అనేది డెవలప్ చేసాం మనం, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది స్పెండ్ చేసి ఒక పర్టికులర్ న్యూ కాన్సెప్ట్ని మనం ఇన్వెంట్ చేసి దాన్ని మనం జావా కోడ్ డెవలప్ చేసి ఇప్పుడు క్లయింట్కి ఇచ్చేటప్పుడు ఈ పర్టికులర్ ఫీచర్ అనేది డైరెక్ట్గా సోర్స్ కోడ్ అనేది ఇవ్వము అనమాట. దీన్ని సోర్స్ కోడ్ అంటున్నాం. ఓకేనా? సోర్స్ కోడ్ అనేది డైరెక్ట్గా ఇవ్వము. దాన్ని ఏం చేస్తామంటే మనం కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది చూడండి. ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. అర్థమైందా? సో డాట్ క్లాస్ ఫైల్ అండి. వన్స్ డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చిన తర్వాత ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం రన్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట. సో సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది? ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఎవరు చేస్తారు? ఇంటర్ప్రెటర్, లైక్ జావా అనేది ఇంటర్ప్రెటర్. ఇక్కడ జావా అండ్ దెన్ క్లాస్ నేమ్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇది సింటాక్స్ మనం నిన్న చూసింది. దీన్ని ఏమంటున్నామంటే కంపైలర్, జావా కంపైలర్ అనేది మనకు సోర్స్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది మనకు జావా ఇంటర్ప్రెటర్ చేసి దీన్ని ఏం చేసిన తర్వాత మెషిన్ అండర్స్టాండబుల్ ఫైల్గా, మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్గా కోడ్లో కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి, అంటే మెషిన్ అనేది వర్క్ దాన్ని టాస్క్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది కదా, పర్ఫామ్ చేస్తుంది కదా, చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు ఉన్నాయి మనకు C++కి ఇట్లన్నిటికీ ఓన్లీ ఒకటే ఉంటుంది, కంపైలర్ ఒక్కటే ఉంటుంది, ఇంటర్ప్రెటర్ ఉండదు అనమాట. ఈ కంపైలర్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా కోడ్ని రన్ చేసి మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేసి
మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓన్లీ 1 స్టెప్ అనమాట. బట్ జావాకి ఎందుకు 2 స్టెప్స్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ ఏదైతే జావా కోడ్ రాసామో, ఎప్పుడైతే మనం డాట్ క్లాస్ ఫైల్ని జనరేట్ చేసామో, ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది సెక్యూర్ అనమాట, ఎవరు దాన్ని హ్యాక్ చేయలేరు. సో దీన్ని మనం మల్టిపుల్ సిస్టమ్స్లోకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ రాసి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేశాను. ఈ జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ని ఓకే, సో వీ కెన్ షేర్ డాట్ క్లాస్ ఫైల్ అక్రాస్ all the environments or all platforms, for example నేను విండోస్లో కోడ్ రాశాను. విండోస్లో నేను కంపైలింగ్ చేయగానే నాకు డాట్ క్లాస్ ఫైల్ వచ్చింది కదా, ఈ డాట్ క్లాస్ ఫైల్ నేను మీకు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. సో విండోస్లో జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ని వెదర్ లైనెక్స్లో వేసినా రన్ అవుతుంది, అదేవిధంగా మనకు మ్యాక్ ఓఎస్లో వేసినా రన్ అవుతుంది. సో ఏ ఓఎస్లో వేసినా కానీ మనకు రన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్ మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం. సో దీన్ని ఏమని చెప్తున్నాం మనం? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది జావా? మనకు త్రూ జావా కంపైలర్ ద్వారా వన్స్ మనం జావా క్లాస్ని డాట్ క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తే ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది అక్రాస్ ది ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో అందుకని ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం ఎక్కడికైనా ఏ ఓఎస్లో అయినా వన్స్ జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ ఏ ఓఎస్లో అయినా వేసుకొని మనం రన్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది డాట్ క్లాస్ ఫైల్. సో ఇకపోతే డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇంకా షేరబుల్. మనం రాసిన కోడ్ అనేది షేరబుల్ అంటే ఇప్పుడు మనకు జావాలో ఇది .c ఉంది. సి ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సిస్టంలోనే ఆ పర్టికులర్ ఓఎస్లోనే రన్ చేయగలుగుతాం అనమాట. సో అక్రాస్ ది షేర్ చేసుకోవాలి మా కోడ్ని మ్యాక్సిమం. ఓకే, బేస్డ్ ఆన్ ది ఓఎస్ మీద స్ట్రిక్ట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే డెవలప్ చేసామో ఆ జనరేట్ చేసిన ఫైల్ అనేది మనం అక్రాస్ ది ఓఎస్ మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ operating system or platform, we can call that one. So irrespective of the operating system we can run in anywhere dot class files, so that we can call it as a Java as a platform independent as well as distributed, not distributed, portable language ante. Portable ante oka system lo raసిన code ni వేరే సిస్టమ్ లో రన్ చేయొచ్చు, వేరే సిస్టమ్ లోకి మూవ్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. అర్థమైందా? సో ఇది జావాకి రెండు కంపైలర్ ఇంటర్ప్రెటర్ ఎందుకు ఉన్నాయంటే ఎందుకనమాట, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోసం, పోర్టబుల్ కోసం అండ్ సెక్యూర్ లాంగ్వేజ్ డాట్ క్లాస్ ఫైల్ని ఎవరు మనం హ్యాక్ చేయడానికి వీలు ఉండదు అనమాట, అది కన్వర్ట్ చేస్తున్న దాన్ని. అర్థమవుతుందా? సో ఇది మనకు కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ ఒక క్లయింట్ వచ్చారండి, రైట్? ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ కానీ సంథింగ్ ఒక కోడ్ కానీ అడిగారు. సో మనం కోడ్ అనేది జనరేట్ చేసాం. కోడ్ జనరేషన్ చేసిన తర్వాత సోర్స్ కోడ్ అనేది సంథింగ్ ఆ టార్గెట్ వాళ్ళకి ఇవ్వము అనమాట మనం. సో ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఇస్తాం. సో డాట్ క్లాస్ ఫైల్ ఇస్తే దాన్ని ఎలా రన్ చేయాలి అప్పుడు, రైట్? మనకి ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది ఒక్కసారి వెరిఫై చేద్దాం. వీ హ్యావ్ జేడీకే అనే టెర్మినాలజీ చూసాం. జేడీకే అండ్ జేఆర్ఈ 2 థింగ్స్ అనేవి మనకు జావా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. సో జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. అర్థమైందా? జేడీకేని మనం జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. తర్వాత జేఆర్ఈని ఏమంటాం? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో యాజ్ ఏ డెవలపర్, మనం డెవలపర్స్ కాబట్టి డెవలపర్ సిస్టంలో జేడీకే అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? డెవలప్ చేసేటప్పుడు జేడీకే అనేది కంపల్సరీగా మన దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. జేడీకేలో బై డిఫాల్ట్గా జేఆర్ఈ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. జేఆర్ఈ అనేది జేడీకేలో బై డిఫాల్ట్గా జేఆర్ఈ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం జేడీకేని కానీ డౌన్లోడ్ చేసుకుంటే జావా డెవలప్మెంట్ కిట్ దాంట్లోనే ఇంటర్నల్గా జేఆర్ఈ ఉంటుంది. జేడీకే వచ్చి డెవలప్ చేయడానికి, జేఆర్ఈ వచ్చి రన్ చేయడానికి. అర్థమైందా? మనం రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయడానికి, సంథింగ్ లైక్ కంపైల్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తాం కదా, ఇదంతా కానీ ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందన్నమాట, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేడీకే అంటే మనకు ఇప్పుడు system.out.println అని అంటున్నాం. system.out.println అని చెప్పి సంథింగ్ ఇక్కడ నేను ఇలా ఇస్తే మెసేజ్ ఇస్తే ఇది ప్రింట్ అయిపోతుంది కన్సోల్లో, టెర్మినల్లో. అది ఎలా ప్రింట్ అవుతుంది? మన ఆ కోడ్ ఏం రాయలేదు కదా, పర్టికులర్ కమాండ్ ప్రాంప్ట్కి కనెక్ట్ అవ్వడం, దాంట్లో ఇక్కడ ఇచ్చిన డేటాను తీసుకెళ్ళి అక్కడ పర్టికులర్ లైన్స్లో డిస్ప్లే చేయడం, అదంతా మనం ఏం రాయట్లేదు. జస్ట్ ఒక లైన్లో సింటాక్స్లో ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అది అక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా వర్క్ అవడానికి మనకు లైబ్రరీస్ అనేది అవసరం అవుతాయి. సో ఈ లైబ్రరీస్ అన్ని బై డిఫాల్ట్గా మనకు జేడీకే జేఆర్ఈలో ఉంటాయి అన్నమాట.
అర్థమైందా? సో జావా డెవలప్మెంట్ కిట్ మనం డెవలప్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ చేసేటటువంటి లైబ్రరీస్ ఇవన్నీ కానీ జేడీకేలో ఉంటాయి. వన్స్ మనం జనరేట్ చేసి డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేసేసి డాట్ క్లాస్ ఫైల్ని రన్ చేయడానికి కావాల్సినవన్నీ జేఆర్ఈలో ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ ఇంటర్ప్రెటర్ అనమాట. ఇంటర్ప్రెటర్ ఉంటే సరిపోతుంది కదా జేఆర్ఈలో. కంపైలేషన్ అవసరం లేదు. కంపైలేషన్ ఎవరికి కావాలి? మనం రాసిన హై లెవెల్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేసే వాళ్ళకి కావాలన్నమాట. సో ఇప్పుడు జస్ట్ క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు రెండు ఉన్నాయని చెప్పాను. జేడీకే ఒకటి ఉంది, జేఆర్ఈ 2 వర్షన్స్ అనేవి మనకు జావా అనేది అవైలబుల్ ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక క్లయింట్ అనే అతను, క్లయింట్కి ఏం తెలియదు, టెక్నికల్ స్టఫ్ అనేది అతనికి తెలియదు. జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఆ రిక్వైర్మెంట్ మనం చేసాము, సోర్స్ కోడ్ అనేది జనరేట్ చేసాము. తర్వాత ఇప్పుడు అతనికి క్లయింట్కి ఫస్ట్ క్వశ్చన్, జావా కోడ్ అంటే సోర్స్ కోడ్ వాళ్ళకి ఇస్తామా డైరెక్ట్గా? సోర్స్ కోడ్ ఇచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోమని చెప్తామా, లేదంటే డాట్ క్లాస్ ఫైల్స్ ఇచ్చేసి రన్ చేసుకోమని చెప్తామా? ఏది ఫీజిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అతనికి, క్లయింట్కి? డాట్ క్లాస్ ఫైల్. డాట్ క్లాస్ ఫైల్. ఎందుకు సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వకూడదు? జావా కోడ్ ని కంపైల్ చేసినప్పుడు ఎర్రర్స్ చూపిస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో ఎర్రర్స్ ఉన్నప్పుడు కరెక్ట్ యా, వెరీ నైస్. సో క్లయింట్ అనే అతను టెక్నికల్ పర్సన్ కాదనమాట. సో అతనికి హీ డోంట్ నో అబౌట్ హౌ టు కంపైల్ ద ప్రోగ్రామ్, హౌ టు ఇంటర్ప్రెట్ ద ప్రోగ్రామ్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో సోర్స్ కోడ్ అనేది అతనికి ఇస్తే సేమ్ మేబీ ఎర్రర్స్ పర్స్పెక్టివ్లో కానీ అతను ఏం చేయలేడు అనమాట. అతనికి కావాల్సింది ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఫైల్ని ఒక క్లిక్ చేయగానే, లేదంటే ఒక సింపుల్ కమాండ్ క్లిక్ చేయగానే అతనికి రన్ అయ్యి అవుట్పుట్ రావాలన్నమాట. ఇలా చెప్తే తను చేసుకుంటాడు అనమాట. అందుకని సోర్స్ కోడ్ ఇచ్చి అతనికి కంపైలేషన్ ఈ ప్రాసెస్ అంతా అతనికి తెలియదు కాబట్టి ఇట్స్ నాట్ రికమెండెడ్ టు షేర్ జావా కోడ్, సోర్స్ కోడ్. ఓకేనా? ఫర్ బ్యాకప్ మేబీ వీ కెన్ షేర్, బట్ అతనికి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డాట్ క్లాస్ ఫైల్స్ అనేది షేర్ చేసుకుంటాం. ఓకే, డాట్ క్లాస్ ఫైల్స్ షేర్ చేసుకొని అతనికి సింపుల్గా మనం ఏం చెప్తాం, ఈ కమాండ్ ఒకటి టైప్ చేసుకోండి మీ కమాండ్ ప్రాంప్ట్లో, సో మీకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అని చెప్పొచ్చు. లేదంటే దీన్ని కానీ మనం చేయొచ్చు అనమాట. సమ్ బ్యాడ్ ఫైల్స్ ఇలా పెట్టుకొని ఒక క్లిక్ చేయగానే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు కానీ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఓకే, సో ఫస్ట్ ఏమన్నా సోర్స్ కోడ్ కంటే డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి అతనికి క్లయింట్కి షేర్ చేస్తున్నాం అన్నాం. ఇప్పుడు చూడండి, మనం ఆ క్లయింట్ సిస్టంలో జేడీకే ఇన్స్టాల్ చేయాలా, జేఆర్ఈ ఇన్స్టాల్ చేయాలా? జేఆర్ఈ. ఎందుకంటే జేడీకే అనేది అవసరం లేదు కాబట్టి జేఆర్ఈ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అంటే రన్ చేసుకుంటాడు అనమాట, డాట్ క్లాస్ ఫైల్స్ ని రన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అతను. అంతేగాని డెవలప్ చేసేంత అవసరం లేదు కాబట్టి డెవలప్మెంట్ కిట్ అనేది అవసరం ఉండదు. సో మనకు యాజ్ ఎ డెవలపర్స్ మనం జేడీకే డౌన్లోడ్ చేసుకున్నా, అదేవిధంగా మనకు ఇది ఎవరికి డౌన్లోడ్ చేస్తాం అంటే క్లయింట్స్ కావచ్చు, క్లయింట్ సిస్టంలో, క్లయింట్ ఇన్ ద సెన్స్ మనకు వర్క్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా? మళ్ళీ అదే అనుకో మాకండి, క్లయింట్ అంటే యూఐ గురించి చెప్తున్నాం ప్రాజెక్ట్లో, అది కాదు, ఇది జనరల్ వర్డ్, అది టెక్నికల్ వర్డ్, ఇది జనరల్ వర్డ్ అనమాట. క్లయింట్ అంటే ఓనర్. సో వాళ్ళకి అదేవిధంగా టెస్టర్స్ ఉంటారు. మనకు కంపెనీస్లో వెళ్ళిన తర్వాత మనం ప్రాజెక్ట్ అంతా చేస్తాం కదా, ఆ ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడానికి టెస్టర్స్ ఉంటారు, వాళ్ళని క్యూఎస్ అంటాం. అర్థమైందా? క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దాంట్లో ఇది జేఆర్ఈ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం డెవలప్ చేస్తున్న దాన్ని వాళ్ళు జస్ట్ రన్ చేసి వెరిఫై చేస్తారు, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుందా లేదా అని వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెస్ట్ కేసెస్ ద్వారా. అంతే కదా? సో టెస్టర్స్కి కానీ జేఆర్ఈ అనేది ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఈ జేఆర్ఈలో ఏదైతే రన్ చేస్తూ ఉన్నామో మనకు ఎంటైర్ జేడీకేలో కానీ జేఆర్ఈలో కానీ మనం రాసిన కోడ్ అనేది, ఏదైతే కోడ్ రాస్తున్నామో, మన ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఈ ప్రోగ్రామ్ అంతా రన్ చేసేదానికి ఒక ఇంజిన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం జేవిఎం అంటున్నాం. జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. సర్టెన్ రూల్స్ అనేది రాసేస్తుంటారు అనమాట ఈ జేవిఎంలో. ఈ జేవిఎం మనం రాసిన ప్రోగ్రామ్ని ఎండ్ టు ఎండ్ ఇదే వర్క్ చేసుకుంటూ, నావిగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనం ఏదైతే జావా ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్ని మేనేజ్ చేసేటటువంటి మెషినే జావా వర్చువల్ మిషన్. దీన్నే రన్ టైం అంటున్నాం. జావా రన్ టైం అన్నాం కదా, ఆ జావా రన్ టైంలో ఉండేదే జేవిఎం అనమాట. జేవిఎం ఫుల్ ఫామ్ వచ్చి జావా వర్చువల్ మిషన్. లైక్ మనకు వాట్ యూ కాల్డ్ సైజెస్, లైక్ మనకి మెమరీ నుంచి మెమరీ ఎలా అలొకేట్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, దాన్ని ఎలా డిస్ట్రా చేయాలి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈ జేవిఎం చూసుకుంటుంది. అలా ఆటోమేటిక్గా ఒక ఏఐ లాగా అనమాట అది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో బై డిఫాల్ట్గా జేవిఎంలో మనకు 2 పాయింట్స్ అనమాట, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ప్రోగ్రామ్లో మెయిన్ మెథడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఆల్వేస్ ఈ జేవిఎం అనేది ఎప్పుడైతే మనం ఇంటర్ప్రెట్ చేస్తున్నామో ఇది ఏం చేస్తుంది, జేవిఎం మెయిన్ మెథడ్ ఎక్కడుందో ఫస్ట్ సెర్చ్ చేస్తుంది మన ప్రోగ్రాంలో.
డైరెక్ట్గా మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మన ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. ఎవరి పని? జేవిఎం పని అనమాట. జేవిఎం రన్ చేసుకునేది అంతా జేఆర్ఈలో ఉండేది జేవిఎం అనమాట. అర్థమవుతుందా? సో జేవిఎం ఈస్ ద సో వాట్ యు కాల్ దిస్ మెయిన్ థింగ్ టు ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. మనం ఏదైతే జావా ప్రోగ్రామ్ రాస్తున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది జావా వర్చువల్ మెషిన్ అనమాట. అర్థమైందా? సో ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది జేఆర్ఈలో ఉంటుంది కాబట్టి ఈ జేఆర్ఈ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. జావా డెవలప్మెంట్ కిట్ అనేది డెవలప్ చేయడానికి యూస్ చేసుకుంటాం. సో ఇది టోటల్గా ఓవరాల్గా. సో కంపైలర్ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసాము. అదేవిధంగా మనకు జావాలో వచ్చి టూ మనకు వేరియేషన్స్ ఉంటాయి, జేడీకే అండ్ జేఆర్ఈ. జేడీకే అండ్ జావా డెవలప్మెంట్ కిట్ అంట. ఇది ఎవరు యూస్ చేసుకుంటారంటే డెవలపర్స్, మెయిన్గా డెవలపర్స్ అనేవాళ్ళు యూస్ చేసుకుంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ కిట్ పేరులోనే ఉంది కదా, డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా జేడీకే తోటే జేఆర్ఈగాని వచ్చేస్తుంది కాంబినేషన్గా వన్స్ జేడీకే డెవలప్ చేసుకుంటే. అదేవిధంగా మన క్లయింట్స్ కానీ టెస్టర్స్ కానీ అదర్ వాళ్ళు ఎవరైతే రన్ చేయాలనుకుంటున్నామో ఆ సిస్టమ్స్లో జస్ట్ జేఆర్ఈ ఉంటే చాలు. జేఆర్ఈలో జేవిఎం ఉంటుంది, అది రన్ చేసుకుంటుంది అనమాట ప్రోగ్రామ్. ఓకేనా? జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. గాట్ ఇట్? ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది జేవిఎం అండ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఒకసారి ఫోల్డర్ స్ట్రక్చర్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనకు ఎనీహౌ జావా జేడీకే 17లోకి వచ్చింది కాబట్టి కొంచెం ఫోల్డర్ స్ట్రక్చర్ మాడిఫై అవుతుంది. జావా 8లో ఒక రకంగా ఉంటుంది, తర్వాత జావా 17 నుంచి మారుతుంది అనమాట. ఒక్కసారి చూద్దాం ఫోల్డర్ స్ట్రక్చర్. మనం డౌన్లోడ్ చేసిన జావాని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎక్కడ డౌన్లోడ్ చేసాం మనం? మీరు ఇన్స్టాలబుల్ ఫైల్ కానీ వాడే పని అయితే వాడుతుంటే సో అది మీకు లోకల్ డిస్క్ ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే పేరుతో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. I'm not sure whether I am using installable file or zip file. Let me check. Yeah, Java లేదు. ఓకే, సో నేను జిప్ ఫైల్ వాడుతున్నానండి. ఐ విల్ షో యూ ద జిప్ ఫైల్. జిప్ ఫైల్ కానీ మీరు వన్స్ మీకు కోర్ లాంగ్వేజ్ అంతా మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ బ్యాచ్లోకి వెళ్తాం చూడండి, ప్రాజెక్ట్స్ చేస్తుంటాం చూడండి, అప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట జిప్ ఫైల్ తోటి. ఇన్స్టాలబుల్ ఫైల్ కాకుండా. ఇన్స్టాలబుల్ ఫైల్ అంటే ఓన్లీ స్ట్రిక్ట్లీ డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ వర్షన్. అలా కాకుండా మీరు 17, 21 అండ్ జేడీకే 7th వర్షన్, 8th వర్షన్ ఇట్లా అన్నిటితో కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే జిప్ ఫైల్ ఇస్ ద రికమెండెడ్ అనమాట. అప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాలబుల్ ఫైల్ ఎంటైర్ మీ సిస్టంలో ఆ పర్టికులర్ వర్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. మీరు స్విచ్ చేసుకోవాలంటే కష్టం అనమాట, కరప్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇన్స్టాలబుల్ ఫైల్స్ అనేది రికమెండ్ చేయము నార్మల్గా. బట్ యాజ్ ఎ స్టూడెంట్గా మీరు నేర్చుకునే ఒక 2 months or 2.5 months వరకు ఒకటే ఉంటుంది కాబట్టి, ఫ్లో అంతా ఉంటుంది కాబట్టి బెటర్ టు యూజ్ ఇన్స్టాలబుల్ ఫైల్ యాజ్ ఆఫ్ నౌ. దెన్ వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇన్స్టాలబుల్ ఫైల్ అన్ఇన్స్టాల్ చేసి జిప్ ఫైల్స్ గురించి ప్లే అరౌండ్ చేస్తాం. ఓకేనా? సో లెట్ మీ ఫైండ్ సాఫ్ట్వేర్స్. I don't know my JDK. Oops. Okay, let me check. Okay, G software Java JDK. This is the path. So G drive lo సాఫ్ట్వేర్స్ జేడీకే జావా. సో చూడండి ఎన్ని వర్షన్స్ ఉన్నాయో జిప్ ఫైల్స్లో. 18 ఉంది, 17 ఉంది, 8 ఉంది. సో మనకి ఏ ఫైల్ కావాలంటే దానికి మనం పాత్ సెట్ చేసుకొని అది వర్క్ చేసుకోవచ్చు అనమాట, ఇలా జిప్ ఫైల్స్ కానీ పెట్టుకుంటే, ఇన్స్టాలబుల్ ఫైల్గా కాకుండా. సో ఇప్పుడు 17 కదా, మీరు 17 ఓపెన్ చేసినప్పుడు సో మనకి ఫోల్డర్స్ అనేవి ఇలా ఉంటుంది. అర్థమైందా? బిన్ అంటే బైనరీ డిస్ట్రిబ్యూషన్ అంట, కాన్ఫిగరేషన్ సంథింగ్ మోడ్స్, తర్వాత లిబ్ ఇదంతా వదిలేసినాక లిబ్ అంటే లైబ్రరీస్ అంటాం అనమాట. ఓకేనా? లిబ్ ఫోల్డర్ ఇవి ఉంటాయి అనమాట. సో ఒకసారి లిబ్లోకి వెళ్దాం. లిబ్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసారా jvm.lib లైబ్రరీ. సో జేబిఎం సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. దాంతోపాటు మనం గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ లైబ్రరీస్ అని చెప్పాం. లైబ్రరీస్ అంటే మనకు డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్అవుట్ అనేవి system.out అని ఇవ్వగానే డైరెక్ట్గా మనకు కోడ్ అనేది సర్టెన్ పర్ఫామ్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది కదా. ఆ కోడ్ అంతా ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్గా జేడీకేలో మనకు ప్రొవైడ్ చేస్తుంటారు కొంత సోర్స్ కోడ్ అనేసి. సో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, అక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నార్మల్గా జేడీకే 8 వరకు మనకు rt.jar ఫైల్ అంటే ఒకటి ప్రొవైడ్ చేసేవాళ్ళు, దాంట్లోనే ఇన్బిల్ట్ కోడ్ అంతా ఉండేదన్నమాట.
JRTFS అని ఒకటి ఉంది. నాట్ షూర్ వెదర్ దిస్ ఇస్, లెట్ మీ చెక్. ఇది వేరే లైబ్రరీ. చూడండి జార్ ఫైల్ కదా, డాట్ జార్ ఫైల్ ఓపెన్ చేసి, డాట్ జార్ అంటే ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్. డాట్ జార్లో ఏముంటాయని చెప్పాను, నిన్న క్లాస్లో, ఎస్టర్డే క్లాస్లో జార్ వార్ హియర్ చెప్పాను కదా. జార్లో ఏముంటాయి, డాట్ జార్లో డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ జావా ఫైల్స్. జావా క్లాసెస్ సో చూడండి నేను విన్రార్లో ఎక్స్పాండ్ చేస్తే జార్ ఫైల్ని అన్నీ ఏమున్నాయి, డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి, చెక్ చేస్తున్నారా. ఇలా ప్రొవైడ్ చేస్తాం మనం. కానీ క్లయింట్కి మనం రాసిన సోర్స్ కోడ్ డాట్ జావా ఫైల్స్ కాకుండా దాన్ని కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్స్ని అన్నిటిని ప్యాకేజ్ చేసి ఒక జార్ ఫైల్ కన్వర్ట్ చేసి ఈ ఫైల్ని సింపుల్గా ఇస్తాం అనమాట. సో ఇది కాదు ఫైల్, ఇగ్నోర్ ఇట్. సో ఇక్కడ src.zip అని ఒకటి ఉంటుందండి మీకు. ఇక్కడ ఉంటాయి మనకు మల్టిపుల్ ప్యాకేజెస్ అని నెక్స్ట్ చెప్పుకుంటాం. ఆ సపోర్ట్ ఇన్బిల్ట్ కోడ్ అంతా ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ ప్యాకేజెస్ అని అంట. సో ఇక్కడ అంతా కానీ ఈ ప్యాకేజెస్ లోపల మన కోడ్ అనేది బై డిఫాల్ట్ కోడ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ SQL ప్యాకేజ్లో సంథింగ్ జావా SQL, సో చూడండి కోడ్ డాట్ జావా కోడ్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో సోర్స్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు ఇలా, అంటే అడ్వాన్స్డ్ వర్షన్. బట్ వీటి కంపైలేషన్ వర్షన్ అనేది మనకు ఇంతకుముందు rt.jar ఫైల్లో ఉండేది. బట్ ఇక్కడ సేమ్ లైక్ మేబీ ఇందాక చూపెట్టాను కదా, ఆ జార్ అయ్యి ఉండొచ్చు, మేబీ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ లేటెస్ట్ వర్షన్. లెట్ మీ చెక్, ఇస్ దేర్ ఎనీ అదర్ జార్ ఫైల్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఓకే లెట్ ఇట్ బి. సో మనకి ఏదైతే src.zip అని ఉంది కదా, దాంట్లో మొత్తం ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. వన్స్ మనం ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఇంకొక 2 to 3 క్లాసెస్లో స్కానర్ గురించి రీడ్ చేయడం, డేటా రీడ్ చేయడం అంతా చెప్తాము. అప్పుడు ఇంకొకసారి నేను ఓపెన్ చేసి చూపెడతాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది src.zipలో ఏముంటుంది, ఎలా యూజ్ చేస్తాం. అప్పుడు మీకు ప్యాకేజ్ గురించి అవగాహన వస్తుంది. కాబట్టి ఇన్బిల్ట్ లైబ్రరీస్ అంటే ఏంటి, ఇవన్నీ కానీ ఒక ఎక్స్ప్లోర్ అనేది చేస్తారు అనమాట. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఈ దీంట్లో మనకు బైనరీ డిస్ట్రిబ్యూషన్ గురించి చూసారంటే, దీంట్లో మనకు DLL ఫైల్స్ అంటే ఈ జావా JVM సపోర్ట్ చేసేటువంటి ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లోనే మీరు చూసారంటే చూడండి exe ఫైల్స్లో java.exe ఉంది కదా, java.exeని ఇంటర్ప్రెటర్ అంటాం. సో ఇది java.exe ఫైల్ ఇంటర్నల్గా ప్రోగ్రామ్ రాసి వాళ్ళు జనరేట్ చేసినటువంటి ఫైల్ అనమాట. ఇది ఇంటర్ప్రెటర్ అంటే JVM కానీ ఇంటర్నల్గా ఇదే అని చెప్పుకోవచ్చు. అంతే కదా, JVMలోనే కదా ఇంటర్ప్రెటర్ ఉండేది రన్ చేసేది మొత్తం. సో java.exe కంపైలర్ నేమ్ అంటున్నాం జావా సి కదా, జావా సి చూడండి ఇక్కడ ఉంది చూడండి జావా సి అనేది జావా కంపైలర్. ఇదే కదా మనం ఇన్స్టాల్ చేయగానే ఈ రెండే కదా వెరిఫై చేస్తుంది. జావా అని క్లిక్ చేయగానే మనకు ఇది ఎగ్జిక్యూట్ చేసి సమ్ కమాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కమాండ్ లైన్లో. అదేవిధంగా జావా సిని క్లిక్ చేయగానే కంపైలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అర్థమైందా. అలాగే మనకు జావా పి అని ఒకటి ఉంటుంది. జావా పి అంటే జావా ప్రొఫైల్ అంటాం. తర్వాత జావా ర్యాపర్స్ W. సో కొన్ని సపోర్టెడ్ ఫైల్స్ అనేవి మనకు ఈ బైనరీ డిస్ట్రిబ్యూషన్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్ట్రక్చర్ అంతా JDK 17 స్ట్రక్చర్ అంతా చేంజ్ చేశారు. బట్ మనకు JDK 8 చూసారంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట. JRE గురించి ఎంత మాడ్యూల్స్. ఓకే లెట్ మీ ట్రై టు షో యూ. I don't have JDK 8. Yeah, JDK 8 also there. No, sorry, ఇది 18 కదా. Let me try to show you in Google. JDK 8 folder structure. JDK 8 నీట్గా మనకు ఉంటుంది అన్నమాట. చూడండి. సో మీరు ఇక్కడ గమనించారంటే ఇక్కడే చూడండి. సో వన్స్ మీరు JDK 8లో కానీ చూసారంటే ఫస్ట్ JRE అనేది సపరేట్గా వస్తుంది. JDKలో JRE అనేది సపరేట్గా వస్తుంది అనమాట మనకి.
అర్థమైందా? సో జేడీకేలో జేఆర్ఈ ఉంటుందని చెప్పాను కదా, ఇదన్నమాట. సో దీంట్లో సేమ్ ఉంటాయి, దీంట్లో సేమ్ జేడీకేతో పాటు జేఆర్ఈ వస్తుంది. అదేవిధంగా మనం జేఆర్ఈ సపరేట్గా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఇలా ఉంటుంది. సో లైబ్రరీస్, మనకు కావాల్సిన లైబ్రరీస్లో rt.jar అని ఉంటుంది, రన్ టైమ్ డాట్ జార్ అనే ఫైల్ ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇవన్నీ కానీ ఈ లిబ్లో ఉంటుంది, జేఆర్ఈలో. అర్థమైందా? సో ఇలా ఉంటుంది అనమాట జేడీకే స్ట్రక్చర్లో. జేడీకే అలాంగ్ విత్ జేఆర్ఈ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఓకే, జేడీకే 9 నుంచి స్ట్రక్చర్ అనేది మాడిఫై అయిపోయింది. ఓకేనా, జేడీకే 9 నుంచి ఈ స్ట్రక్చర్ అనేది వెళ్ళిపోయింది. ఈ స్ట్రక్చర్ నీట్గా ఉండేది మనకు జేడీకే 8 వరకు. సో ఇక్కడ నుంచి మనకి ఏమైందంటే, సో ఇక్కడ బిన్ సేమ్గా వచ్చింది. సో తర్వాత ఇక్కడ ఏదైతే ఆర్టీ ఇవన్నీ కానీ లేవనుకుంటా, ఐ థింక్ జేఆర్ఈ లిబ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు, ఒకే లిబ్ ఫోల్డర్ పెట్టారు. ఈ ఒక్క లిబ్లోనే మొత్తం జేఆర్ఈకి సంబంధించిన లిబ్స్ ఇవన్నీ కానీ DDL ఫైల్స్గా దీంట్లో యాడ్ చేసుకుంటా వచ్చారు లిబ్ ఫోల్డర్లో. సో జే మాడ్యూల్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు, రా ప్లాట్ఫామ్ మాడ్యూల్స్ యాజ్ jmod ఫైల్స్, దేర్ కోడ్ వాస్ ప్రీవియస్లీ ఫౌండ్ ఇన్. ఓకే, ఏదైతే rt.jar ఫైల్ ఉందో అది రీప్లేసింగ్ విత్ jmods అండి. jmods అంటే మాడ్యూల్స్ ఫైల్స్, మాడ్యూల్ తీసుకొచ్చారు కదా, దాన్ని మనకి ఏదైతే ఇక్కడ rt.jar ఫైల్లో వచ్చిందో దాన్ని రీప్లేస్మెంట్గా జావా 9 నుంచి jmods అనే ఫోల్డర్ని రీప్లేస్ చేశారనమాట. అర్థమైందా? సో మనకి rt.jar ఫైల్ అనేది ఎక్కడ ఉంది, jmodule అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు jmods అని ఉంది కదా ఇక్కడ. సో నార్మల్గా అక్కడ వచ్చి డాట్ క్లాస్ ఫైల్స్ డైరెక్ట్గా కనిపిస్తాయి. rt.jar ఫైల్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఆ పర్టికులర్ డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి కనిపించేవి. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే jmod అనే విధంగా ఇది కన్వర్ట్ చేస్తున్నారు అన్నిటిని, ప్యాకేజెస్ అన్నిటిని. అర్థమైందా? సో ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనమాట. అవి ప్రీ డిఫైన్డ్గా జావా ప్రొవైడ్ చేసేటటువంటి ప్యాకేజెస్, మనం వాటిని ఉపయోగించుకుంటాం మ్యాక్సిమం. దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ JRE, సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు డౌన్లోడ్ JRE అని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా ఒరాకిల్ సైట్ నుంచి మీకు JRE అనేది వస్తుంది అనమాట. అడ్వాన్స్డ్ వర్షన్ జావా. చూడండి, JRE అనేది సపరేట్గా మనకు ఇలా వస్తుంది, JRE. ఇక్కడైతే JDK అని ఉంటుంది, ఇక్కడ JRE అనేది ఉంటాయి అన్నమాట. సో JREని మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఓన్లీ రన్ చేసేటువంటి సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. బట్ ఎనీహౌ దాని గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే మనకు లైట్ వెయిట్ అయింది అనమాట. JDK అనేది ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ లైట్ వెయిట్ అయింది. లైట్ వెయిట్ అయిందని స్పాట్ ఆఫ్ ది సైజ్ పరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేసినప్పుడు అది మెమరీ ర్యామ్ని తీసుకుంటుంది అనమాట. సో వెన్ కంపేర్డ్ విత్ ఓల్డర్ వర్షన్స్, సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటువంటి కొత్త వర్షన్స్ అన్ని మనకు లైట్ వెయిట్ అనమాట. అంటే అంత సైజ్ తీసుకోదు, అంత పర్ఫార్మెన్స్ అనేది కిల్ చేయదు అనమాట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ JRE అండ్ JDK సపరేట్గా తీసుకోవడం కంటే సో JDKనే యూజ్ చేస్తున్నారు. ఏదర్ టెస్టర్స్ కానీ ఎవరైనా కానీ JDK యూజ్ చేస్తున్నారు. బట్ వెన్ వి సీ ఇన్ ఓల్డర్ వర్షన్స్ మనకు 2 టైప్స్గా అవైలబుల్ ఉంటుంది అనమాట. JRE ఒకటి ఉంటుంది, అదేవిధంగా JDK ఒకటి ఉంటుంది అనమాట. సో JDK డెవలపర్స్లో అయితే JDK డౌన్లోడ్ చేసుకుంటాం, JDKలోనే ఆటోమేటిక్గా మనకు JRE అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ మనకు టెస్టర్స్కి కానీ క్లయింట్స్కి కానీ కావాలనుకుంటే డైరెక్ట్గా JDK కాకుండా ఇది ఇంకా చిన్న సైజ్ అనమాట. ఇది JRE అనేది డెవలప్మెంట్ కిట్ అంతా ఏముండదు, ఓన్లీ రన్ చేసుకునే దానికి సంబంధించినటువంటి టూల్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. కాబట్టి JREలో ఈ JREని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేవాళ్ళం అనమాట వాళ్ళకి. అర్థమైందా? సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ 18 వర్షన్, లైక్ జావా 8th వర్షన్ వరకు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ JRE and JDK as well as compiler and interpretation. So we'll try to see in technical way compiler and interpreter గురించి ఒకసారి చూద్దాం. Let me try to create one Java program. ఓకే, ఎక్కడ క్రియేట్ చేయాలి మనం జావా ప్రోగ్రామ్ని? సో గో టు నోట్ప్యాడ్, ఫైల్, న్యూ ట్యాబ్ ఆర్ న్యూ విండో, లేదంటే మీరు డైరెక్ట్గా ప్లస్ అన్న క్లిక్ చేయొచ్చు. సో కొత్తది తీసుకున్నాను. సో లెట్ మీ ట్రై టు ఒక అడిషన్, ఒక 2 నెంబర్స్ తీసుకుంటాను, దానికి అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. ఓకేనా, లెట్స్ ట్రై. So what is the starting point of the program?
which keyword I need to use? Class. Class. Class name. Since I am going to write addition program, I am taking addition. So let me try to write one note point here. I missed actually. ఇక్కడ ఓకే ఈ క్లాస్లో సెకండ్ క్లాస్లో మనం ఇక్కడ క్లాస్ చెప్పుకున్నాం కదా శాంపిల్ ప్రోగ్రామ్. దీంట్లో కావాలంటే ఒక నోట్ పాయింట్ రాసుకోండి. స్టాండర్డ్ ఇది అలానే ఉండాలని లేదు. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం దీన్నంతా. కానీ క్లాస్ నేమ్ should starts with capital letter or capital whatever capital letter. If class name having more than one word, then we should make starting letter of the each word క్యాపిటల్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకుంటున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది లేదంటే ఎగ్జాంపుల్ అనేది మనదైతే ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ ఈ అనేది క్యాపిటల్ వస్తుంది. ఇది క్లాస్ నేమ్ అనమాట. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లేదంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకున్నాం మన ప్రోగ్రామ్ నేమ్. దాన్ని ఎలా చేస్తాం? స్టూడెంట్ క్యాపిటల్ లెటర్ ఎస్, తర్వాత మేనేజ్మెంట్. చాలా మంది ఇది మిస్ చేశారండి, స్టాండర్డ్ మిస్ చేశారు. అందరు స్మాల్గా రాశారు క్లాస్ నేమ్స్ అనేవి. అలా రాసిన వర్క్ అవుతుంది, బట్ స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలి. మనం హ్యాబిచువేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఈవెన్ మనకు కొన్ని గ్రేట్ లెర్నింగ్ అనే సైట్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో అక్కడ 2 lakhs అనమాట ఒక ఫుల్ స్టాక్ కోర్సు. అక్కడ కొన్ని మీరు వీడియోస్, కొన్ని ఫ్రీ ట్యూటోరియల్స్ కొన్ని ఉంటాయి వీడియోస్ జావా, అవి వెరిఫై చేశారంటే నేను బ్యాచ్ 6 వాళ్ళకి చూపెట్టాను అనమాట. అది స్క్రీన్ షాట్స్ తీసి బ్యాచ్ 6 ఆర్ బ్యాచ్ 5 వాళ్ళకి. సో వాళ్ళు ఎలా యూస్ చేస్తారు, స్టాండర్డ్ ఒక్కటి ఫాలో అవ్వట్లేదు అనమాట. అన్ని స్మాల్ లెటర్స్లో ఇష్టం వచ్చినట్టు వేరియబుల్ స్టాండర్డ్స్ వాడట్లేదు, ఏం వాడట్లేదు. ఆ కోడింగ్ అని మన కంపెనీలో రాసామంటే ఒక ప్రొడక్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి సో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సో అలా నేర్చుకోవద్దు. ఎప్పుడైనా ఏదైతే నేర్చుకున్నామో ప్రొఫెషనల్ వేలో నేర్చుకుందాం, ప్రాబ్లం లేదు. సో స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి, ఈ పర్టికులర్ క్లాస్ నేమ్లో మనకు ఎస్ క్యాపిటల్, సెకండ్ వర్డ్ ఎం క్యాపిటల్, ఎస్ అనేది క్యాపిటల్. ఇలా మన క్లాస్ నేమ్స్ అనేవి ఈ స్టాండర్డ్లోనే యూజ్ చేయాలి. సో మనం చూడంగానే అర్థమవుతుంది, ఓకే ఇది క్లాస్ నేమ్, ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంది అండ్ అదర్ వర్డ్స్ కానీ క్యాపిటల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం క్లాస్ నేమ్గా ట్రీట్ చేస్తాం అనమాట ఇటువంటి సింటాక్స్లో మనం చూసినప్పుడు. ఓకేనా? సో అదే క్లాస్ అడిషన్ ప్రోగ్రామ్ అందామా? అడిషన్ ప్రోగ్రామ్ అంతేనా? సింటాక్స్ మనం అనుకున్న స్టాండర్డ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. తర్వాత every program starts with which method? Main method. Public static void main string args. So main method ki open bracket closed bracket. అంతేనా? ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ అంటాం, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. int a is equals to 10, ఒక వేరియబుల్ 10 అనే వాల్యూ తీసుకున్నాను. ఇంకొక వేరియబుల్ int b is equals to 20, ఇంకొక వాల్యూ తీసుకున్నాను అనమాట. 2 ఇది వేరియబుల్ అంటాం. వేరియబుల్ డేటా టైప్ నేను చెప్తాను, కొంచెం డీప్ డైవ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సమ్ చేస్తున్నాను. ఏదైతే రిజల్ట్ వస్తుందో అది సి అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాను, a ప్లస్ b. అర్థమైందా? సో చూడండి ఇదంతా స్టేట్మెంట్స్ అనమాట, గైడ్ లైన్స్ అంటున్నాం కదా, టెక్స్ట్ స్టేట్మెంట్. సో ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్ విత్ సెమీకోలన్. ఇన్స్ట్రక్షన్, ప్రతి ఇన్స్ట్రక్షన్కి సెమీకోలన్ తోటి ఎండ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఏ వాల్యూ 10 తీసుకున్నాను, బి వాల్యూ మ్యాథమెటిక్స్ లాగానే కదా, ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వచ్చే రిజల్ట్ని సిలో స్టోర్ చేస్తున్నాను. ఈ సీని నేను ప్రింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో నేను ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అనగానే మనకు గుర్తొచ్చే సింటాక్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సింపుల్గా సిది వేరియబుల్ కాబట్టి ఇది సి అని ఇలా ఇస్తే సరిపోతుంది, డబుల్ కోట్స్లో ఇవ్వకూడదు అనమాట. వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే మనం వితౌట్ డబుల్ కోట్స్లో పెట్టుకోవాలన్నమాట. ఏదైనా ఒక కంటెంట్, ఏదైనా ఒక టెక్స్ట్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే డబుల్ కోట్స్లో ఇవ్వాలన్నమాట. అర్థమైందా? ఇది ఒకటి. నేను వేరియబుల్స్ చెప్పిన తర్వాత కొంచెం నీట్గా అర్థమవుతుంది. సో లెట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. సో కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తున్నాను, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్న చేయండి, లేదంటే కంట్రోల్ ఎస్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ ఏం రాయాలి ఇప్పుడు చెప్పండి ఎవరన్నా? addition.java. అడిషన్ ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది చూద్దాం. అడిషన్ గా పెడితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అది కానీ ఇప్పుడు ఈ క్లాస్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో అడిషన్ ప్రోగ్రామ్ డాట్ టీఎక్స్టీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్టెన్షన్ డాట్ జావాగా మార్చాం. ఇక్కడ సేవ్ టైప్ యాస్ ఆల్ ఫైల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం అనమాట. సో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ బ్యాచ్ 7 జావా ప్రోగ్రామ్ మనం కరెక్ట్ ఫోల్డర్లోనే స్టోర్ చేస్తున్నామా లేదా ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో సేవ్ చేస్తున్నాను. సో సేవ్ అయింది. ఒకసారి వెళ్ళి మనకు విండో ఎక్స్ప్లోరర్లో ఒకసారి వెరిఫై చేద్దాం, మనకు అక్కడ స్టోర్ అయిందో లేదో చూద్దాం. బ్యాచ్ 7 జావా ప్రోగ్రామ్స్ కదా. సో ఇక్కడ చూడండి మనకు అడిషన్ ప్రోగ్రామ్ డాట్ జావా అనేది క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఇంకే ఫైల్స్ లేవు. ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలి, అంతే కదా. కమాండ్ ప్రాంప్ట్ అక్కడ ఓపెన్ చేయాలంటే మీకు త్రూ డాస్ కమాండ్స్లో యూస్ చేసి, డాస్ కమాండ్స్ ఇంకా మీకు చెప్పలేదు, చెప్తాను. మనకు రేపన్నా ట్రై చేస్తాను ఒకసారి. అది డాస్ కమాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్కి మూవ్ అవుతాం, నెక్స్ట్ దానికి. ఓకే, ఒకసారి గుర్తు చేయండి. స్టార్టింగ్ డాస్ కమాండ్స్ చెప్తా ఉన్నారని ఒకసారి గుర్తు చేశారంటే అది ఒకసారి చెప్పి మనం మూవ్ అవుతాం. అప్పటి వరకు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమే కాబట్టి డైరెక్ట్గా ఎక్కడైతే మీ ప్రోగ్రామ్ స్టోర్ అయిందో, సేవ్ అయిందో, అక్కడ పైన అడ్రస్ బార్లో CMD అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసేయండి. సో మీకు ఆ లెవెల్లో చూడండి, అదే అడ్రస్లో మీకు మీ డాస్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎలా కంపైల్ చేయాలి ఇప్పుడు? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ కంపైలేషన్? Java C class name dot Java. Java C నాట్ క్లాస్ నేమ్ అండి, ఫైల్ నేమ్ అండి, గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ కాదు, ఫైల్ నేమ్ అని అనుకోండి. మీకు తెలిసిపోవాలి. ఇంకా జావా సి కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ అనాలి, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనాలి అనమాట. సో చూడండి, జావా సి అడిషన్ ప్రోగ్రామ్ డాట్ జావా. సో నేను ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి, సో మనకి కంపైలేషన్ సక్సెస్ అవ్వగానే ఏం క్రియేట్ అయింది, దీనికి డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్. గైస్ go to mute. Someone can you please go mute? Yeah, thank you. సో చూడండి, అడిషన్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ అనేది జనరేట్ అయింది. దీనికి కంపైల్ చేయగానే కంపైలర్ ఏం చేసింది, మన సోర్స్ కోడ్ హై లెవెల్ కోడ్ ని డాట్ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెక్యూర్ గా ఎక్కడికైనా కానీ మాడిఫై అంటే మూవ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముందో కానీ ఎవరికి తెలియదు అనమాట. రన్ చేస్తే కానీ మనకు అవుట్పుట్ వస్తుంది, అంతేగాని ఈ కోడ్ అనేది ఏం రాస్తున్నామో మనకు ఐడియా ఉండదు అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ ఫ్రమ్ ఇన్ ఎనీ ఎడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ నోట్ ప్యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఎలా ఉంటుందో. ఇది కోడ్ అనేది మనకు అర్థం కాదనమాట. అది డాట్ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ అయినప్పుడు ఈ కోడ్ లాగా మారిపోతుంది అనమాట. అది అర్థమైతే సెక్యూర్ గా మారిపోతుంది. మనం రాసిన కోడ్ కానీ అదంతా కానీ కనిపించదు ఇక్కడ. బట్ రన్ చేస్తే రన్ అవుతుంది ఈ ఫైల్ అనేది. అర్థమవుతుందా? చూడండి, క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం దీన్ని. సో ఈ ఫైల్ని రన్ చేస్తున్నాను. జావా అడిషన్ ప్రోగ్రామ్ అంతేనా? జావా క్లాస్ నేమ్ చెప్తాను. సో క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్, దాంట్లో ఏదైనా అవుట్పుట్ ఉంటే అవుట్పుట్ అనేది మనకు వస్తుంటుంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటంటే, మనం ఏం చెప్పాం, కంపైలర్ ఎవరిని ఉపయోగించుకుంటుంది, సోర్స్ కోడ్ అంటే డాట్ జావా ఫైల్ని ఉపయోగించుకుంటుంది కంపైలర్. ఇంటర్ప్రెటర్ ఎవరిని ఉపయోగించుకుంటుంది, డాట్ క్లాస్ ఫైల్ని ఉపయోగించుకుంటుంది. డాట్ జావా ఫైల్ లేకపోయినా కానీ మనకి ఇది ఒకటి ఉంటే చాలు, ఇంటర్ప్రెట్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? చూడండి, నేను డిలీట్ చేస్తున్నా. అడిషన్ ప్రోగ్రామ్ డాట్ జావా ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తున్నా. నేను డిలీట్ చేశాను. అది రాదు కదా, ఓకే వచ్చింది. సరే, డిలీట్ కాకుండా డిలీట్ చేసి మళ్ళీ వస్తుంది. డిలీట్ చేశాను. సో ఇప్పుడు మనకు దాన్ని డిలీట్ చేశాను. సారీ, మనం డిలీట్ చేయడానికి అడిషన్ ప్రోగ్రామ్, దీన్ని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేస్తున్నాను. అడిషన్ ప్రోగ్రామ్ డాట్ జావాని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఓన్లీ క్లాస్ ఫైల్ ఒకటే ఉంది, అడిషన్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ఒకటే ఉంది. సో ఫస్ట్ నేను కంపైల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కంపైలేషన్ జావా సి అడిషన్ ప్రోగ్రామ్ డాట్ జావా అని ఇస్తున్నాను. సో కంపైలర్ కాబట్టి కంపైలర్ ఎవరిని ఉపయోగించుకుంటుంది, ఎవరిని యూజ్ చేస్తుంది, సోర్స్ కోడ్ అంటే డాట్ జావా ఫైల్ ఉందా ఇక్కడ? లేదు. చూడండి, ఎర్రర్ అనేది వచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్. నాకు నువ్వు ఇచ్చిన ఫైలు నాకు కనిపించట్లేదు, ఫైండ్ చేయలేకపోతున్నాను అని ఫైల్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. అర్థమైందా? అదే నేను డైరెక్ట్గా ఇప్పుడు రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జావా అడిషన్ ప్రోగ్రామ్. సో జావా అనేది ఇంటర్ప్రెటర్ ఎవరిని యూజ్ చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ని ఉపయోగించుకుంటుంది అనమాట. కాబట్టి నేను ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయగానే అవుట్పుట్ ఏం వస్తుంటుంది, ఎందుకంటే మనకు డాట్ క్లాస్ ఫైల్ ఉంది కదా. కాబట్టి డైరెక్ట్గా డాట్ క్లాస్ ఫైల్ని రన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోర్స్ కోడ్. కాబట్టి ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్ షేర్ చేస్తే సరిపోతుందా మన అవుట్పుట్కి? ఎవరికైనా కావాలంటే
ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చినా సరిపోతుంది కదా, వాళ్ళు రన్ చేసుకుని అవుట్పుట్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. రైట్, అర్థమైంది కదా. జావా అర్థమైంది. కంట్రోల్ జెడ్. సో మనకు వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఎందుకు, ఓకే లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ హియర్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వై జావా ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. ఎందుకు జావా ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రెండు సేమ్గా ఉండాలి అని అడిగినప్పుడు, సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అండి, రెండు సేమ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా. బట్ మనం బెస్ట్ ప్రాక్టీస్ కోసం రెండు సేమ్గా రాసుకుంటున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కోసం అలా రాసుకుంటున్నాం. అలా కాకుండా రెండు డిఫరెంట్గానే రాసుకోవచ్చు. బట్ డిఫరెంట్గా రాసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి. అర్థమైందా. కంపైల్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి, ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇవ్వాలి. ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలి. వెరీ నైస్. క్లాస్ నేమ్, జస్ట్ క్లాస్ నేమ్ ఏదైతే రాస్తున్నామో అది ఇవ్వాలన్నమాట. ఒకసారి ట్రై చేద్దామా దీన్ని. సో లెట్ మీ ట్రై టు గో టు దిస్ వన్. ఐఎమ్ గోయింగ్ టు రైట్, మేబీ కాపీ చేస్తాను సేమ్ థింగ్ని, లేదంటే దీన్నే మోడిఫై చేద్దాం. అడిషన్ అని ఉంది కదా, లేదంటే అడిషన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ అని రాస్తున్నాం. ప్రోగ్రామ్ అని రాయట్లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ రాస్తున్నాను. క్లాస్ నేమ్ మల్టిప్లికేషన్ రాశాను, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాను, ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ సింబల్ ఆస్ట్రిక్ అనమాట. ఆస్ట్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇంటూ, సో సిలో వచ్చింది, సిని ప్రింట్ చేసుకుంటున్నాను ఇక్కడ సింపుల్గా. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ కొత్తగా సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ అంటాం, ఎందుకంటే కొత్త ఫైల్ మనకు కావాలి, ఇంతకుముందు దాన్ని మోడిఫై చేసుకోకుండా. అందుకని సేవ్ యాజ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫైల్ నేమ్ వచ్చి ఇక్కడ క్లాస్ నేమ్ మల్టిప్లికేషన్ ఇస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి నేను మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను. రెండు డిఫరెంట్ అనమాట. సేవ్ చేసేది మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్గా సేవ్ చేస్తున్నాను, బట్ ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చి మల్టిప్లికేషన్ అని మాత్రమే ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో వర్క్ అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. చూడండి, ఆల్ ఫైల్స్లో పెట్టాను, డాట్ జావా ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను అనమాట. సేవ్ చేశాను. ఇప్పుడు మనం వర్క్ అవ్వకుండా ఉంటుందంటే వర్క్ అవుతుంది, బట్ వీ నీడ్ టు టేక్ కేర్ బై ఇంటర్ప్రెటింగ్ అండ్ కంపైలేషన్ టైంలో మనం టేకింగ్ కేర్గా ఉండాలి, కరెక్ట్ నేమ్ అనేది పాస్ చేసుకోవాలన్నమాట. చూడండి దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం, ఇప్పుడు కంపైలేషన్ ఎలా చేస్తాం చూడండి దీన్ని. సో ఇది కదా మనం స్టోర్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో లెట్స్ ట్రై టు కంపైల్ దిస్ నౌ. సో ఎవరన్నా చెప్తారా కంపైలేషన్ ఎలా చేస్తాము. జావా సి మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ జావా. అంతేనా. ప్రోగ్రామ్ సార్, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఎస్, ఎందుకంటే ఫైల్ నేమ్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. ఇఫ్ యూ కెన్ ట్రై మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్. సో కంపైలర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదైతే ఈ పాత్లో ఉంటుంది, ఈ పాత్లోకి వెళ్ళేసి ఆ కంపైలర్ చెక్ చేస్తుంది మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ జావా ఫైల్ అనేది ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఉంటే మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ అనేది ఇలా మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేను ఎంటర్ చేస్తున్నా. సో కంపైలేషన్ చేసి మనకు మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ జావాకి ఏం చేస్తుంది, అది మల్టిప్లికేషన్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. చూడండి దీన్ని ఏమైందో చూడండి. మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ కాదు, ఇక్కడ చూడండి అడిషన్ ప్రోగ్రామ్కి ఏం క్రియేట్ అయింది, అడిషన్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. రెండు సేమ్గా ఉన్నాయి, ఎందుకంటే మనం ఫైల్ నేమ్ ప్లస్ క్లాస్ నేమ్ రెండు సేమ్గా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏమైంది, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ డాట్ జావాకి ఏం క్రియేట్ అయింది, ఓన్లీ మల్టిప్లికేషన్ డాట్ క్లాస్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఎందుకు క్రియేట్ అయింది, మన క్లాస్లో ఏదైతే నేమ్ ఇచ్చున్నామో ఈ నేమ్ని బేస్ చేసుకొని మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు రన్ చేస్తున్నాం అంటే ఇంటర్ప్రెట్ చేస్తున్నాం. ఎవరు దేని యూజ్ చేసి ఇంటర్ప్రెట్ చేయాలి, డాట్ క్లాస్ ఫైల్ యూజ్ చేయాలా, డాట్ జావా ఫైల్ యూజ్ చేసి ఇంటర్ప్రెట్ చేయాలా. డాట్ క్లాస్ యూజ్ చేసి ఇంటర్ప్రెట్ చేయాలి. సో ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం, జావా మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్, ఇంతేనా. చూడండి నో సార్, మల్టిప్లికేషన్. ఎందుకు మల్టిప్లికేషన్, మనకు క్లాస్ ఫైల్ అనేది మల్టిప్లికేషన్ కాబట్టి. సో ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ యూజ్ చేయాలి, కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ యూజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అనమాట. సో కన్ఫ్యూజ్ అనే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు ముందుగా అన్నారు కదా, కంపైల్ ఎలా చేస్తామంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా, నాట్ క్లాస్ నేమ్ డాట్ జావా. ఓకేనా. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా అంటాం.
ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు జావా క్లాస్ నేమ్. జావా క్లాస్ నేమ్ అనేది ఇంటర్ప్రెటర్కి, జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా ఇది ఫైల్ నేమ్ అంటే, క్లాస్ నేమ్ అంటే ఇది. అర్థమైందా? సో జావా మల్టిప్లికేషన్. సో మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. కాబట్టి ఇంటర్వ్యూలు అడిగితే రెండు సేమ్గా ఉండాలా ఉండకూడదు అని అంటే ఉండకూడదు. బట్ ఫర్ బెటర్ ప్రాక్టీస్ వీ కెన్ యూస్ బోత్ క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్ అని చెప్తాం. బట్ ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు గివ్ డిఫరెంట్ నేమ్స్ లైక్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్, then you need to take care of while compilation and interpretation the program. So while compilation you need to give file name.java, while interpretation you need to give class name.java. okay na? So ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసమే రెండింటిని సేమ్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం లేదు. కంపైల్ చేసేటప్పుడు ఒకే నేమ్ రాసుకుంటాం, అదేవిధంగా ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు కానీ ఒకే నేమ్ అనేది యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉందా టిల్ హియర్? సో కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ గురించి ఒక సమ్ ఐడియా వచ్చింది కదా ఫస్ట్ క్లాస్కి, ఈ రోజుకి ఎందుకు మనం క్లాస్ నేమ్ రాస్తున్నాం ఒక ఐడియా వచ్చింది కదా? యా, ఎస్ సార్. సో దిస్ ఇస్ అబౌట్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఎక్సర్సైజ్ కింద మీరు, సో నేను ఏం చేశాను, అడిషన్ చేశాను, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయండి. సేమ్ మనం రాసిన ప్రోగ్రామ్ని రాసి సబ్స్ట్రాక్షన్ కింద అవుట్పుట్ తీసుకురండి. తర్వాత మల్టిప్లికేషన్ చేయండి ఒక ప్రోగ్రామ్. సో ఎన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్గా చేయండి అనమాట. ఒకే ప్రోగ్రామ్లో జస్ట్ మీరు అలా మాడిఫై చేయొద్దండి, ఎందుకంటే మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అన్నీ చేయాలి, ప్రాక్టీస్ అయిపోవాలి, మీకు సింటాక్స్ ఎర్రర్ రాకూడదు అనమాట. అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇవి ట్రై చేయండి. అడిషన్కి మనకు ఆపరేటర్ వచ్చి ప్లస్ ఆపరేటర్ ఎనీహౌ మన కీబోర్డ్లో ఉంటుంది కాబట్టి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్కి సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ మైనస్ అనేది యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్కి మాత్రం ఆస్ట్రిక్ అంటాం దీన్ని. మనకు 8 పైన ఉంటుంది, షిఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది స్టార్ అనేది, ఆస్ట్రిక్ అంటాం. ఓకేనా? దీని పేరు ఆస్ట్రిక్ అంటాం, దీని సింబల్ పేరు. దీన్ని మల్టిప్లికేషన్ సింబల్గా యూజ్ చేసుకుంటాం. తర్వాత డివిజన్కి వచ్చేసి మనకు స్లాష్ క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, దాని కింద ఉంటుంది అనమాట ఇది. దీన్ని డివిజన్ ఆపరేటర్ అంటాం. సంథింగ్ మనకు మాడ్యులేస్ అని ఒకటి ఉంటుంది, అది మనం ఆపరేటర్స్ నేర్చుకునేటప్పుడు చెప్తున్నాం. సో ప్రస్తుతానికి ఈ 4 ప్రోగ్రామ్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ ప్రోగ్రామ్స్గా రాయండి, ఒకే ప్రోగ్రామ్లో రాయొద్దు. అడిషన్కి ఒక ప్రోగ్రామ్ రాయండి, సబ్స్ట్రాక్షన్కి ఒక ప్రోగ్రామ్, మల్టిప్లికేషన్కి ఒక ప్రోగ్రామ్, డివిజన్కి ఒక ప్రోగ్రామ్. ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఇది ఫస్ట్ టాస్క్ మీకు. ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టాస్క్ ఏం చేస్తారంటే కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ గురించి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ రాసుకొని సేవ్ చేసినప్పుడు చూడండి, దాన్ని కంపైల్ చేసినప్పుడు డాట్ క్లాస్ ఫైల్ వచ్చిందా లేదా వెరిఫై చేయండి. డాట్ క్లాస్ ఫైల్ వచ్చిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ని ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఏముంది. ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నారు, సోర్స్ కోడ్ డిలీట్ చేసి ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్ పెట్టుకొని దాన్ని రన్ చేసి ట్రై చేయండి. రన్ చేస్తే ఏమవుతుంది, దాన్ని కంపైల్ చేస్తే ఏమొస్తుంది, ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. అర్థమైందా? తర్వాత డాట్ క్లాస్ ఫైల్ రిమూవ్ చేసేసి ఓన్లీ డాట్ జావా ఫైల్ పెట్టి రన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మల్టిపుల్ వేరియేషన్స్ అనేది ట్రై చేయండి. ఇంకొకటి చెప్పాను కదా నేను, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏం జరిగింది, సేవ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేస్తే ఓల్డ్ వాల్యూ వస్తుంది కానీ న్యూ వాల్యూ రాదని చెప్పాను, గుర్తుందా? మన ఫస్ట్ క్లాస్లో ప్రోగ్రామ్ అప్పుడు ఏదైనా మాడిఫికేషన్ చేసిన తర్వాత, సో ఐ విల్ ట్రై టు షో యూ దట్ వన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఉంది కదా, నేను ఇక్కడ 100 అని ఇస్తున్నాను, 100 అని ఇచ్చి సో 100 × 20 సో సంథింగ్ మనకు వాల్యూ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా రన్ చేస్తున్నాను మల్టిప్లికేషన్ని. నాకేమొస్తుంది, 200 లైక్ ఓల్డ్ వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇలాగా మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది రన్ చేసేటప్పుడు డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది. డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎప్పుడుది, ఓల్డ్ది. ఓకేనా? మనం ఎప్పుడైతే సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేస్తామో ఇది రీప్లేస్ అవుతుంది అనమాట కొత్త డాట్ క్లాస్ ఫైల్తో. అర్థమైందా? మనం కంపైల్ చేయకుండా రన్ చేస్తున్నామంటే సో దీని మీద రన్ అవుతుంది కాబట్టి ఇది ఓల్డ్ జావా ప్రోగ్రామ్ జనరేట్ చేసిన డాట్ క్లాస్ కాబట్టి ఇది ఈ కోడే వస్తుంది అనమాట.
ఇప్పుడు మనం ఎప్పుడైతే మాడిఫై చేసామో సోర్స్ కోడ్లో మనకు ఇది కొత్తగా రావాలంటే ఖచ్చితంగా మనం దాన్ని వాటి కాల్డ్ ఆ చేంజెస్ అనేవి ఇంపాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన మాడిఫికేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మనం కంపైలేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. కంపైలేషన్ చేసిన తర్వాతే రన్ చేసినప్పుడు అప్పుడు మనకు కొత్త చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు ప్రాజెక్ట్ క్లీన్ అని ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఐడియాస్ ద్వారా చేస్తాం. ఆ ప్రాజెక్ట్ క్లీన్ ఏం చేస్తుందంటే మనకు డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసి కొత్తగా జనరేట్ చేస్తూ వస్తుంటుంది అనమాట. ఓకేనా, ప్రాజెక్ట్ చేసేటప్పుడు చెప్తాను అది ప్రాబ్లం. సో ఈ పేజ్ కానీ ఒకసారి వెరిఫై చేయండి. ఇలా మల్టిపుల్ వేరియేషన్స్ అన్ని వెరిఫై చేయండి ఇక్కడ కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ గురించి. అదేవిధంగా థర్డ్ వచ్చేసి క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ డిఫరెంట్గా ఇవ్వండి. డిఫరెంట్ క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. రెండు సేమ్గా కాకుండా డిఫరెంట్గా ఇచ్చి ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా, సో డిఫరెంట్గా ఇచ్చినప్పుడు కంపైల్ చేసేటప్పుడు ఏది యూజ్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఏది యూజ్ చేయాలో ఒకసారి వెరిఫై చేయండి అనమాట. ఓకేనా, ఇది మీకు హ్యాబిట్ షూట్ అయిపోవాలి. రేపు ఎవరైనా డిఫరెంట్గా ఉన్నప్పుడు మీకు మేబీ కోడ్లో కానీ బోల్డర్గా ఎవరైనా రాస్తున్నారనుకోండి, మీరేం చేస్తారు, ఓకే నార్మల్గా ఏం చెప్తారు, రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి రెండు అలానే వాడుతున్నప్పుడు ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో మీరు ఇది కానీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం నేర్చుకున్నారు, మీకు ఒక ఐడియా వచ్చిందంటే ఆ విధంగా కానీ మీరు డీబగ్ చేస్తారు. తర్వాత మీకు అటువంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ జస్ట్ మైనర్ మిస్టేక్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అన్నాం కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అన్నాం అనుకోండి, ఇక్కడ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సంథింగ్ ఇలా, లేదంటే ఏ మిస్ అయి ఉంటుంది ఇలా రాస్తుంటారు అనమాట. మీరే స్టూడెంట్సే చేస్తుంటారు ఇటువంటి మిస్టేక్స్. సేవ్ చేసేటప్పుడు ఏమో మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అని నీట్గా చేస్తుంటారు, క్లాస్ నేమ్ ఏమో ఇక్కడ సంథింగ్ ఏ అనేది మిస్ అయింది, బట్ ఇక్కడ మనకు తెలియట్లేదు, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ తెలియట్లేదు, రెండు సేమ్గా ఉన్నట్టుంటాయి. కాబట్టి మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్తో మనం కంపైల్ చేసి రన్ చేసేటప్పుడు చేస్తున్నట్టే ఇది ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది, ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ నేమ్ అనేది క్లాస్ నేమ్ అనేది డిఫరెంట్గా వచ్చి ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, అటువంటి సిచ్యువేషన్లో వచ్చి ఫైల్ నేము క్లాస్ నేమ్ సేమ్గా ఉందా అని వెరిఫై చేసుకుంటారు. ఇక నీట్గా 1 by 1 వెరిఫై చేసి అప్పుడు మీకు ఏ అనేది మిస్ అయింది అని మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఇది థర్డ్ వన్ కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, గుర్తుండాలి. ఓకేనా, చేస్తారా ఇప్పటివరకు? Yes, sir. Yeah, that's all for today guys. Any doubts?